ఇప్పుడు రాధా గారి మర్డర్ జరిగిన తర్వాత ప్రతిగా ఇంకో మర్డర్ కూడా జరిగాయి కదా అక్కడ. జరిగినాయి, అవును. మరి వాటికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు? అతను హీరో, అతను హీరో అండి. నేను చెప్తున్నా కదా. రాధా గారా? రాధా గారు కాదు, రంగా గారు. ఇప్పుడు రాధా గారితో జరిగిన మర్డర్స్ ఏంటంటే, రాధా గారితో మర్డర్ జరిగిన తర్వాత ఆ కథకి స్పీడ్ తగ్గింది. రాధా గారి క్యారెక్టర్ తాలూకు యాక్టివిటీ స్పీడ్ తగ్గింది. రంగా గారిది యాక్టివైజ్ అయింది మళ్ళీ. అవునా? ఇంకా ఆయన లేరు కదా. రంగా గారు సార్. ఇంకొక జోక్ ఏంటంటే, సత్యం గారు ఆ ఒక్క సినిమా చేసి ఉండకపోతే దాసనారాయణరావు గారు అంత దర్శకుడు అయ్యి ఉండేవాడు అన్నారు ఒక ప్రొడ్యూసర్ గారు. ఏమి అన్నమాట ఇది మాట. నేను ఎక్కడో పదవికి వెళ్ళిపోవాలి, దానికి వెళ్ళిపోవాలి అనేది కాదు, బట్ హిస్టరీని రికార్డ్ చేయాలి. అసలు ఏం జరిగింది అనేది జనానికి చెప్పాలి మనం. అందుకోసం సినిమా తీశాను నేను. అందుకోసం ఇంత రిస్క్ చేయాలండి. రిస్క్ చేయాలి, తప్పదు. అందులో ఉన్న రిస్క్ ఏంటండి? తీసిన వాళ్ళు లేపేస్తారు జనరల్గా. కుదరలేదు అంతే. మిమ్మల్ని లేపలేదు, వదిలేశారు. లేపలేదు అంతే, వదిలేశారు. కారణం ఏంటండి మిమ్మల్ని వదిలేయడానికి? ఏం లేదండి, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాము. రేపొద్దున అది ఒక ఇష్యూ కావచ్చు. తర్వాత వాళ్ళ కాంగ్రెస్ లీడర్స్ అంతా ఉన్నారు, లేకపోతే వాళ్ళని చుట్టుకోవచ్చు. అది ఎవరినైనా చుట్టుకోవచ్చు కదా. కానీ రంగా గారిని వదలలేదు కదా వాళ్ళు. రంగా గారిని వదలరు, ఎందుకు వదులుతారు? వాళ్ళు అంతే. వాళ్ళు గమ్మత్తు ఏంటంటే, మీకు రంగా గారు నిరాహార దీక్షలో కూర్చుని తెల్లవారితే విరమిస్తున్నారు. నేను గురుగారు ఇక్కడి నుంచి మేము శబరిమల వెళ్ళి వచ్చాం, తిరిగి వచ్చాం. మన్నాడు పొద్దున్నకి విజయవాడ చేరాలి. మన్నాడు పొద్దున్న విజయవాడ చేరడానికి కోరమండల్ ఎక్స్ప్రెస్ టికెట్లు ఉన్నాయి. స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి కబర్ వచ్చింది, రంగా గారిని చంపేశారు. మాకు ఇంకా అసలు ఏం చెప్పాలో తెలియలేదు, ఏం మాట్లాడేదో తెలియలేదు. వెళ్ళాం అక్కడికి. అప్పటికే శ్మశానంలో అయిపోయింది విజయవాడ. చాలా ఎమోషనల్ సీన్ అండి. ఏదో 26 days తర్వాత నేను తర్వాత గమ్మత్ ఏంటంటే, నేను తీయనియరు సినిమా, అలాంటి సినిమాలు తీయనివ్వరు అని నేను మళ్ళీ 2-3 నా ఇంటర్వ్యూలో నేను ఎప్పుడే 2 సార్లు చెప్పాను. నిజంగా తీయనివ్వరు. ఎందుకంటే రంగా గారు ఎగ్జాంపుల్. రంగా గారిని సినిమా తీద్దాం అనుకున్నాం, మళ్ళీ జరగలేదు. ఎందుకు ఊరుకున్నారండి మరి? ఎందుకు చేయలేదు? ఆయన ఉండగానే తీద్దాం అనుకున్నాం. నేనేమీ ఆయన లేకుండా తీద్దాం అనుకున్నాను. తర్వాత లేకుండా తీద్దాం అనుకున్నాం. ఆయన ఉండగానే సినిమా తీద్దాం అనుకున్నాం. మంచి ప్రయోగం అయ్యిండే ఆ సినిమా తీసుంటే. బట్ రాధా గారి కన్నా కూడా రంగా గారు ఇంకా పెద్ద లీడర్ కదా. పెద్ద లీడర్ కదా. అవును, పెద్ద లీడర్ అయినప్పుడు ఆయన మీద తీస్తే ఇంకా ఒక ఉండను. కానీ తినట్లేదు. రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దాని మీద. చాలా రిస్ట్రిక్షన్స్ కాదు, అసలు మరి దారుణం అనమాట. ఎందుకు ఇప్పుడు నరేంద్ర ఉన్నాడు, ఇప్పుడు రాధా గారి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి, అతను పాపం ముసలు పడ్డాడు. నేను సినిమా తీద్దాను. తీయనివ్వరు నరేంద్ర, నువ్వు ఎందుకు కంగారు పెడతావు? తీయనివ్వరు. నువ్వు ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతుంటే పెట్టకు, వేస్ట్. ఎందుకు ఏ తీయనివ్వరండి అని. ఒక్కసారి అనౌన్స్మెంట్ చేసి చూడు, నీకే అర్థమవుతుంది అన్న. అనౌన్స్మెంట్ ఇవ్వగానే రత్నకుమారి వచ్చి నువ్వెవరు తీయటానికి, రైట్స్ అన్ని మావే అని చెప్పి ఆవిడ మిమ్మల్ని నన్ను అనలేదండి, రాధా గారి అబ్బాయిని నరేందర్ని. చివరికి నన్ను కూడా అన్నది. ఏం చేస్తారండి, ఏం చేయదు. అంటే ఆవిడే తీయనివ్వలేదండి రత్నకుమారి గారు. రత్నకుమారి గారు అప్పటికి రంగా గారు పోయిన తర్వాత ఉన్న ఆవిడ మళ్ళీ ఎలక్షన్లో పాల్గొనడం, రాజకీయాల్లో రావటం, ఇదంతా జరిగింది కదా. అవును. దాని ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ అది జరుగుతుంది కదా, మళ్ళీ దీనికి డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి అనుకుని అటు చేయటానికి వీల్లేదు. వెళ్ళి అడిగాను నేను, చేయకుండా రామచౌగయ్య మేమంతా వెళ్ళి అడిగాం. ఒప్పుకోలేదు. ఒప్పుకొని దానికి ఎందుకని దాని చిరాకు మళ్ళీ దాన్ని పట్టుకు లాగడం ఎందుకు, వదిలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇట్స్ వండర్ఫుల్ సినిమా అయ్యి ఉండేది, డెఫినెట్గా మంచి సినిమా అయ్యి ఉండేది. కానీ మళ్ళీ ఊరికే
లేనిపోని కక్షలు కార్పణ్యాలు మళ్ళీ చెలరేగడం. కక్షలు కార్పణ్యాల వరకు నా మీదకి అటువంటి ఏం రాలేదండి. కానీ అంతకుముందు రిలీజ్ అంతకుముందు షూటింగ్ చేయటానికి ముందు అబ్బో అసలు చాలా భయంకరమైన పరిస్థితి అన్నమాట. ప్రతిరోజు ఒక ఫోన్ కాల్ వచ్చేది, చంపేస్తాం మీ ఆయన్ని, బహుశా రేపో ఎల్లుండో. అన్నీ లేనప్పుడు ఫోన్ చేయడం, ఒకడు ఉన్నప్పుడు ఫోన్ చేస్తే కట్ చేయడం, ఇలాగ టార్చర్ పెట్టారు నా ఫ్యామిలీని. ఆ చివరికైతే ఇంకా క్లైమాక్స్ చైతన్య రథం 10,000 మందితో క్లైమాక్స్ తీయటం. ఆ సినిమాకి 10,000 మందితో క్లైమాక్స్ తీసాండి. దాన్ని వాళ్ళని కంట్రోల్ చేయగలిగిన నాలాంటి వాడు కంట్రోల్ చేయలేడు. 10,000 మందిని నేను ఎక్కడ కంట్రోల్ చేస్తాను? రంగా గారు తన జనం కాబట్టి తను కంట్రోల్ చేయగలడు. పొద్దున్న నుంచి స్టార్ట్ అయితే మన టన్నెల్ అవతల షూటింగ్లు, సాయంత్రానికి బ్యారేజ్ చేరాం. అంత కష్టపడి సినిమా తీసాం చైతన్య రథం కూడా. కానీ చైతన్య రథం రంగా గారు పోయిన తర్వాత రంగా గారి హిస్టరీ సినిమా తీసా నాకంటే పవర్ఫుల్గా ఎవరు తీయలేరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.